ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? నెక్స్ట్ రెసిపీతో వచ్చేసానండి. టమాటా ఎగ్గు చేస్తున్నాను, చూపిస్తాను మీకు. 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా తెచ్చుకున్నది. ఆయిల్ మంచిగా వేడెక్కిందండి. ఆయిల్లో తాలింపు గింజలు వేసాను. ఆనియన్స్ మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోద్దండి. కర్రీస్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఈజీగా చేయొచ్చు. బ్యాచిలర్స్ అన్నారు. పచ్చిమిరపకాయలు, దీంట్లో ఇంకా కారం వేయనండి. పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయింది కదండి. అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ నేను ఎప్పటికప్పుడే దంచుతానండి. ఫ్రెష్గా స్టోరేజ్ ఏం పెట్టుకోను ఫ్రిడ్జ్లో. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అవుతుంది కదా. మంచిగా ఫ్రై అయింది కదా. స్మెల్ అయితే బాగా వస్తుందండి. టమాటాలు ఈజీగా అయిపోతే టమాటా కూర అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఎక్కువ చేస్తాను. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ అండి. మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. మంచిగా టమాటాలు అంతా మెత్తగా కావాలి. అప్పుడు మంచిగా ఫ్రై అయిన టమాటాలు ఇప్పుడు గుడ్డు కొడుతుంది. ఎగ్స్ కొట్టానండి, 2 ఎగ్స్ మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఈజీగా అయిపోతుంది తొందరగా. మంచిగా అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఎగ్ మంచిగా ఫ్రై అయింది కదండి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసే కదా మంచిగా ఫ్రై అవ్వాలి. పసుపు వాసన పోయేదాకా. ఇంకా కారం అవసరం లేదండి. పచ్చిమిరపకాయలు వేసాను కదా. ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను. మంచిగా ఫ్రై అయింది కదండి. ఆయిల్ కూడా కొంచెం బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ కొబ్బరి, చెక్క, లవంగా, ధనియాలని మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకే మసాలా అవసరం లేదండి. ఇప్పుడు ఏ మసాలా తిన్నా గ్యాస్ ట్రబుల్ వస్తుంది, పడట్లేదు కదండి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. మంచిగా వచ్చింది కదా. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. బాయ్.